ఈరోజు నేను జీలకర్ర పచ్చడి అయితే చేస్తున్నాను. జీలకర్ర పచ్చడి కోసం ఎండుమిర్చి అయితే తీసుకోవాలా. 15 ఎండుమిర్చి. వాటి కోసం ఏమంటే ఒక పించి మెంతులు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, టమాటాలు ఒక 2, ఎర్రగడ్డలు ఒక 2 తీసుకున్నా. వీటికి ఉప్పు. దీన్ని ఏ విధంగా తయారు చేయాలనేది చూపిస్తాను. చూడండి, జీలకర్ర పచ్చడి తయారు చేయడానికి నేను బాండీ అయితే పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. చూడండి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇగో ఎండుమిర్చి కూడా చూడండి. టేస్ట్ అయితే భలే బాగుంటుంది. దోశలకైనా బాగుంటుంది, చట్నీ, పొంగలి, ఇడ్లీలకి వాటికి అనేది బాగుంటుంది అన్నమాట. ఫస్ట్ అయితే చూడండి ఈ విధంగా వేయించుకోవాలి బాగా. చక్కగా ఎండుమిరపకాయలు అన్నీ వేగాలన్నమాట. అయితే చేస్తున్నాను చూడండి ఈ విధంగా. దీంట్లో టమాటో అయితే యాడ్ చేస్తాను. వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుంటాను. అదే టైంలో టమాటాలు మగ్గిస్తాను అన్నమాట. చూడండి ఈ విధంగా చక్కగా వేయించుకుంటే మనం ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట తినడానికి. ఇడ్లీకి, దోశకి, మనకి ఎప్పుడున్న రోజు రొటీను. టమాటో అయితే మగ్గిపోయింది బాగా. కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది అనమాట టమాటా అనేది. చూడండి ఈ విధంగా మగ్గిపోయింది. ఇప్పుడు వీటిని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. తర్వాత పచ్చడి రెడీ చేస్తాను. పచ్చడికి అయితే అన్నీ వేయించుకున్నాను కదా, అన్నీ చల్లారినాయి. వీటిని అయితే నేను మిక్సీ పడుతున్నాను. అన్నీ వేసాను. చూడండి, ఎండుమిర్చి, టమాటా వేసాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాము. ఉప్పు నీళ్ళలో నానబెట్టుకో త్వరగా చింతపండు అనేది నానుతుంది అనమాట వేడి నీళ్ళలో. ఇప్పుడు ఈ చింతపండు కూడా వేసి ఒకేసారి మిక్సీ పడతాను. ఇప్పుడు గల్లుప్పు, చూడండి గల్లుప్పు కూడా వేస్తున్నాను. వీటన్నిటిని మిక్సీ పడతాను. చూడండి పచ్చడి అయితే బాగా మిక్సీ పట్టుకున్నాము. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మెత్తగా పెట్టుకొని దోశలకి, పొంగలి అట్లాంటి వాటికి బాగా పనికొస్తుంది. మనం పచ్చడికి అయితే వేయించుకున్నాం కూడా, అదే ఆయిల్లో తాలింపు అయితే పెట్టాను. చూడండి ఇది ఈ విధంగా మళ్ళీ తాలింపు అయితే వేసుకున్నాం కాబట్టి దీన్ని ఈ విధంగా. ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇట్లా వేసాను అనమాట. మామూలుగా అయితే ఒకట్లో దంచుకుంటేనే బాగుంటుంది ఇది, కానీ నేను ఈ విధంగా వేసేసి ఈరోజు మాత్రం. జీలకర్ర పచ్చడి అయితే రెడీ అయ్యింది. చూడండి, ఈ పచ్చడిని మామూలుగా దోశలకి, ఇడ్లీలకి, పొంగలకి వేటికైనా వేసుకుంటే టేస్ట్ అయితే. జీలకర్ర పచ్చడి అయితే రెడీ. ఇప్పుడు దీని జీలకర్ర పచ్చడిని మనము దోశలకి, ఇడ్లీలకి, పొంగలి వాటికన్నిటికీ వాడుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.